ఎస్టర్డే క్లాస్లో ఏం చెప్పుకున్నాం అండి, కాస్ట్ షీట్ వర్క్ చెప్పుకున్నాం. ఇప్పుడు దానికి రిలేటెడ్గా సమ్స్ చేద్దాం. ఓకే, రా మెటీరియల్ కన్జ్యూమ్ ఈ సమ్ చేయండి. రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ అనేది ఎలా వస్తుందండి? రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ అంటే ఏంటి? ఈ ఇయర్ ప్రొడక్షన్లో నేను ఎంత రా మెటీరియల్ని యూజ్ చేశాను అంటే, యూజ్ చేయని రా మెటీరియల్ ఏమవుతుంది? కన్జ్యూమ్లోకి రాదండి. యూజ్ చేయని రా మెటీరియల్ కన్జ్యూమింగ్లోకి రాదు. ఓకేనా? సో యూజ్ చేయాల్సిన రా మెటీరియల్ ఏమి ఉండొచ్చు? లాస్ట్ ఇయర్ ఓపెనింగ్ రా మెటీరియల్, లాస్ట్ ఇయర్ క్లోజింగ్ రా మెటీరియల్, ఇయర్ ఓపెనింగ్ రా మెటీరియల్ అవుతుంది, దాన్ని యూజ్ చేస్తాం. అలానే ప్రజెంట్ ఇయర్ పర్చేజెస్లో ఏం చేస్తాం? అన్నీ యూజ్ చేస్తే అన్నీ యూజ్ చేసినట్టు, లేకుంటే ఏం చేస్తామండి, దాంట్లో నుంచి మనం యూజ్ చేయని వాటిని ఏం చేస్తాం? క్లోజింగ్ స్టాక్ అని చెప్పి లెస్ చేసేస్తాం. అర్థమవుతుందా? లాస్ట్ ఇయర్ రా మెటీరియల్ని ఈ ఇయర్ ఓపెనింగ్ అనుకొని ఏం చేస్తామండి? ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో పంపిస్తాం, ప్రొడక్షన్ అయిపోతుంది. అలానే ఈ ఇయర్ పర్చేజ్ చేసినవి ఏం చేస్తాం? ప్రొడక్షన్లో పంపిస్తాం, ప్రొడక్షన్ అయిపోతుంది. ఆ పర్చేజ్ చేయని వాటిలో నుంచి ఇంకేమైనా రిమైనింగ్ ప్రొడక్షన్ అవ్వని ఉంటే వాటిని ఏం చేస్తాం? మనం క్లోజింగ్ రా మెటీరియల్ అని చెప్పి లెస్ చేసేస్తాం. ఓకేనా? ఓపెనింగ్ ప్లస్ పర్చేజెస్, ఈ పర్చేజ్లో నుంచి ఈ టోటల్ వస్తుందండి. దీంట్లో నుంచి ఏంటి? రా మెటీరియల్, క్లోజింగ్ రా మెటీరియల్ తీసేస్తే మనకి రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ వస్తుంది. ఈ సమ్ చేసి నాకు ఆన్సర్ చెప్పండి. క్లోజింగ్ రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ కావాలి అండ్ అమౌంట్ కూడా కావాలి. చేయాలి. రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ అండ్ యూనిట్స్ కావాలి, అమౌంట్ కావాలి. ఆన్లైన్లో వాళ్ళు చేయాలి, చెప్పాలి. ఎవరున్నారు మీరు ఆన్లైన్లో? చెప్పాలి మీరు, మీ ఫోన్ మెంబర్స్. నేను చైనా సరే చూడండి, మనం ఏం కనుక్కుంటున్నాం ఇక్కడ? ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఫస్ట్ క్లోజింగ్ రా మెటీరియల్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా అండి? మేబీ ఉండకూడదండి చేసేటప్పుడు. ఓకేనా? సో మనం ఏం చేస్తామండి? ఫిఫో మెథడ్ యూజ్ చేస్తే ఓకే. జనరల్గా అజంప్షన్ తీసుకుంటామండి. మనం ఫిఫో మెథడ్ యూజ్ చేస్తున్నాం, అజంప్షన్లో ఉంటాం ఫిఫో మెథడ్. లేదంటే మనం ఏం చేస్తామంటే చెప్తే అప్పుడు లిఫో కానీ వెయిటెడ్ యావరేజ్ కానీ యూజ్ చేస్తాం. ఓకేనా? మీరు ఏ అజంప్షన్ తీసుకోవచ్చు. సో ఫిఫో యూజ్ చేస్తే ఏంటంటే మీకు 15 ఉన్నాయి కాబట్టి క్లోజింగ్, అవి ఏమవుతాయి? 20 ఆల్రెడీ యూజ్ చేసేసినట్టు, దీంట్లోంచి లెస్ చేసినట్టు. ఓకే, అప్పుడు ఏమవుతుందండి? పర్ యూనిట్ ఎంత అమౌంట్? పర్చేజ్ ప్రైస్ పర్ యూనిట్, పర్చేజ్ కాస్ట్ పర్ యూనిట్ ఎంతండి? 3000 డివైడెడ్ బై 30. ఓకేనా? ఈక్వల్ టు ఎంత? 100. ఓకే, 100 పర్ యూనిట్. అప్పుడు 15 అంటే ఏమవుతుంది? ఎంత అవుతుందండి? 1500 అవుతుంది. అండ్ రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ ఎంత అండి? రా మెటీరియల్ కన్జ్యూమ్ చెప్పండి. అలాగే ఎంత కన్జ్యూమ్ చేసామండి రా మెటీరియల్? రా మెటీరియల్ కన్జ్యూమ్ ఇది లెస్ చేయాలి. ఎంత వస్తుంది? 35. అమౌంట్ ఎంతండి? 3500. ఓకే, ఇక్కడ నెంబర్స్ 10 అవ్వడం వల్ల సరిపోయిందండి. పర్ యూనిట్ ఇక్కడ 10 వస్తుంది, ఇక్కడ 10 వస్తుంది కాబట్టి ఇక్కడ 100 ఇక్కడ 100 వస్తుంది కాబట్టి సరిపోయింది. ఓకేనా? ఏ మెథడ్ తీసుకున్నా ఒకేలా వస్తుంది. ఓకేనా? సో ఇలా 100 కాన్స్టెంట్గా లేకపోతే మాత్రమే ప్రాబ్లం వస్తుంది. ఓకే, ఇచ్చేయండి. ఇప్పుడు తేడా వస్తుంది చూడండి. ఏం కనుక్కోవాలి ఇక్కడ మీరు? క్లోజింగ్ రా మెటీరియల్ కనుక్కోండి, టోటల్ కనుక్కోండి. అజంప్షన్లో ఫిఫో తీసుకుంటే ఏమవుతుంది?
పర్ యూనిట్ రా మెటీరియల్ ఇక్కడ కనుక్కోవాలి. పర్ యూనిట్ పర్చేస్ ప్రైస్ పర్ యూనిట్. డివైడ్ బై 60 ఎంత వస్తుందండి ఇది? 53 55 అంతే అండి. 55 ఓకే. సో 55 ఇంటూ 15 ఎంత అండి? 55 ఇంటూ 15 ఎంత వచ్చింది? 55 ఇంటూ 15 25 సరే 820. సో ఇది 825. ఇది ఎంత అండి? రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ ఎంత? లెస్ చేయాలి. రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ 45 85 4,475. స్ట్రైట్గా ఇక్కడ తీసేయాలండి. ఈ టోటల్స్ చేయాలి మీరు. మరి ఇక్కడ 85 ఇంటూ 55 చేయకూడదు. ఎందుకని? ఇక్కడ కాస్ట్లు మారిపోయి ఉన్నాయి. ఇక్కడ కాస్ట్లు మారాయి. ఓకేనా? నెక్స్ట్ నువ్వు ఫిఫో అని చెప్పాడండి. ఇక్కడ ఫిఫో అని చెప్పాడు. సేమ్ అదే మీరు చేయండి. చేసి నాకు ఆన్సర్ చెప్పండి ఫాస్ట్. ఫిఫో మెథడ్ ఎంత అండి? పర్ యూనిట్ ఎంత? పర్ యూనిట్ 75 సార్ 300 60 ఓకే. 60 ఇంటూ 40 ఎంతండి? ఇది 2400. ఇక్కడ ఎంత వస్తుంది? రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ అండి. ఓపెనింగ్, పర్చేస్, రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ ఇచ్చాడు. క్లోజింగ్ కనుక్కోవాలి. రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ ఇచ్చాడండి. రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ మీరు ఫార్ములా ఏంటి? వస్తుంది సరిగ్గా చదవాలి. ఏమి ఇచ్చాడు మనకి? మనం కనుక్కోవాల్సింది ఏంటి? ఇక్కడ క్లోజింగ్ స్టాక్ కనుక్కోవాలి. మన క్లోజింగ్ స్టాక్ ఇవ్వలేదు. క్లోజింగ్ స్టాక్ అంటే ఏమొస్తుందండి? క్లోజింగ్ స్టాక్ అంటే ఏమొస్తుంది? పర్చేజెస్ మైనస్ కన్జ్యూమ్ ఓపెనింగ్ ప్లస్ పర్చేజెస్ మైనస్ కన్జ్యూమ్. ఇది మనం కన్జ్యూమ్ చేసింది మాత్రమే. ఇది టోటల్ మన టోటల్ అండి. దీంట్లో కన్జ్యూమ్ చేసింది తీసేస్తే ఏమొస్తుంది? మనకి క్లోజింగ్ స్టాక్ వస్తుంది. ఇదేమొస్తుంది? క్లోజింగ్ స్టాక్. ఓకే. ఏం చేయాలి మనం? ఈ రెండు యాడ్ చేసి దీన్ని లెస్ చేయాలి. ఓకే. ఎంత వస్తుందండి? 45 అవుతుంది. ఓకేనా? అండ్ క్లోజింగ్ స్టాక్ ఫిఫో కాబట్టి క్లోజింగ్ స్టాక్ ఎంత ఉంటుంది? ఎక్కడ ఉంటుందండి? 35. ఓకే. ఇది 60. ఓకే. అండ్ 5 ఇంటూ 60 300. ఓకేనా అండి? సో ఏం చేయాలి ఇప్పుడు? ఈ రెండు యాడ్ చేసి దీన్ని లెస్ చేస్తే ఈ అమౌంట్ వస్తుంది. క్లోజింగ్ స్టాక్ అమౌంట్ 500 ప్లస్ 2100 మైనస్ 300 2300. ఇది 2300 సారీ 2300 అంతే.
అర్థమైంది ఎలా చేసాము ఇది? ఆన్లైన్లో వాళ్ళకి అందరికీ అర్థమైందా? క్లారిటీ రాకుంటే చెప్పండి, మళ్ళీ చెప్తారు. మనకి క్లోజింగ్ స్టాక్ కావాలి అంటే ఏంటి? ప్రొడక్షన్లోకి వెళ్ళని స్టాక్ కావాలి అంటే నేను ఏం చేయాలి? ఓపెనింగ్ ప్లస్ పర్చేజెస్ని కన్జ్యూమ్ అవ్వని దాంట్లో నుంచి కన్జ్యూమ్ అయిన అన్నింటిని తీసేసాను అనుకోండి, వాటిలో నుంచి నాకు ఏది కన్జ్యూమ్ అవ్వలేదో నాకు తెలుస్తుంది. ఓకే, అలా. నెక్స్ట్ రా మెటీరియల్ పర్చేస్ కనుక్కోవాలి. దీని ఇక్కడ కూడా ఏం మనం ఫార్ములా యూజ్ చేస్తాం? పర్చేస్ కనుక్కోవాలంటే పర్చేజెస్ కనుక్కోవాలి. ఓకే, పర్చేస్ కనుక్కోవాలంటే ఏం చేయాలండి? ఓపెనింగ్ స్టాక్ని ఇంకా అన్కన్జ్యూమ్డ్ ఏ కదా మొత్తం మన క్లోజింగ్. ఈ క్లోజింగ్ స్టాక్ కూడా ఏముంటుందండి? ఎక్కడ ఉంటుంది? పర్చేస్లోనే ఉంటుంది. సో ప్లస్ అండ్ ఓపెనింగ్ స్టాక్ పర్చేస్లో ఉండదు. సో ఏం చేస్తానంటే నేను మైనస్ ఓపెనింగ్ స్టాక్ వేస్తాను ప్లస్ కన్జ్యూమ్. సో ఫార్ములా ఏమవుతుంది? నాకు టోటల్ కన్జ్యూమ్ అయినలో నుంచి పర్చేజెస్ ఈక్వల్ టు కన్జ్యూమ్డ్, ఎంత కన్జ్యూమ్ అయినా అంత కన్జ్యూమ్డ్ స్టాక్ ప్లస్ కన్జ్యూమ్ అవ్వని స్టాక్ క్లోజింగ్ స్టాక్. దీంట్లో నుంచి ఇది ఏమవుతుందండి? ఇది టోటల్ కాస్ట్, టోటల్ స్టాక్. దీంట్లో నుంచి ఓపెనింగ్ తీసేస్తే ఏమొస్తుంది? నాకు పర్చేస్ వచ్చేస్తుంది. ఓకేనా? సో నేనేం చేయాలి? పర్చేస్ కావాలంటే నాకు ఈ రెండు యాడ్ చేసి ఇది లెస్ చేయాలి. యాడ్ లెస్ ఎంతండి? కన్జ్యూమ్ కూడా ఏం చేయాలండి? చూడండి, నేను పర్చేస్ చేసిందా, నేను ఇది కన్జ్యూమ్డ్ చేయడం, కన్జ్యూమ్ చేసిన వాటిని పర్చేస్ కోసం. చూడండి, నేను యాక్చువల్లీ కన్జ్యూమ్ చేసే దానికోసం ఏమేమి యూజ్ చేస్తానంటే కన్జ్యూమర్ కోసం ఓపెనింగ్ వాడతాను అంటే పర్చేస్ కూడా వాడతాను. అంతేనా? హలో, వినపడుతుందా? నేను కన్జ్యూమ్ చేస్తున్నాను అంటే ఆ కన్సంప్షన్లో ఏ రా మెటీరియల్ వాడతానండి? ఓపెనింగ్ రా మెటీరియల్ని యూజ్ చేస్తాను అండ్ పర్చేస్ చేసిన రా మెటీరియల్ని యూజ్ చేస్తాను. ఆ కన్సంప్షన్లో నుంచి నేను ఓపెనింగ్ తీసేస్తాను అనుకోండి, నాకేం మిగులుతుంది? కన్సంప్షన్లో ఏం మిగులుతుంది? నేను పర్చేజ్ చేసింది మాత్రమే కన్సంప్షన్లోనే మిగులుతాయి. సో నేను ఇంకా ఏం పర్చేజ్ చేస్తున్నాను? నా క్లోజింగ్ స్టాక్ కూడా పర్చేజ్ చేస్తున్నాను కదా. సో ఈ కన్సంప్షన్ నుంచి ఓపెనింగ్ స్టాక్ తీసేసి ప్లస్ క్లోజింగ్ స్టాక్ వేస్తే నాకు ఏమొస్తుందంటే పర్చేజ్ వస్తుంది. అర్థమైందా? అర్థమైందని చెప్పిందండి. మనం పర్చేస్ కనుక్కోవాలంటే మనం కనుక్కునే వాటిలో ఓన్లీ పర్చేసే ఉండేలా చూసుకోవాలి. కన్జంప్షన్లో పర్చేజెస్ ఉంటాయి, ఓపెనింగ్ ఉంటాయి. కాబట్టి కన్జంప్షన్లో చేంజ్ చేశానంటే నేను ఈ 500ని తీసేసాను ఫస్ట్. ఓకేనా అండి? సో కన్జంప్షన్ మైనస్ ఓపెనింగ్ స్టాక్. కన్జంప్షన్ మైనస్ ఓపెనింగ్ స్టాక్. అప్పుడు ఏమవుతుంది? ఈ కన్జంప్షన్లో ఆల్రెడీ నాకు పర్చేస్ ప్లస్ ఓపెనింగ్ ఉంటాయి కాబట్టి ఓపెనింగ్ స్టాక్ క్యాన్సిల్ అయిపోతుంది. ప్లస్ క్లోజింగ్ స్టాక్ వేసానంటే ఈ పర్చేసే కాబట్టి ఎలాగో పర్చేస్ వచ్చేస్తుంది. సో ఆన్సర్ ఎంత? 1100 చేసినట్టు. ఓకే, ఎవరు వేరే ఆన్సర్ చెప్పారు? 1400. ఇప్పుడు అర్థమైందా అండి? నెక్స్ట్ ఇచ్చేయండి ప్రైమ్ కాస్ట్. ప్రైమ్ కాస్ట్ అంటే ఏం చెప్పుకున్నామండి మనం? రా మెటీరియల్ కన్జ్యూమ్డ్, డైరెక్ట్ లేబర్ అండ్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. మెయిన్ ఎక్స్పెన్సెస్ నేను ఏమంటానంటే ప్రైమ్ కాస్ట్ అని అంటాను. మెయిన్ ఎక్స్పెన్సెస్ ఏముంటే ఈ ప్రోడక్ట్కైనా రా మెటీరియల్ ఉంటుంది అండ్ దానికోసం యూజ్ చేయాల్సిన లేబర్ ఉంటుంది అండ్ ఎక్స్పెన్సెస్. ఈ మూడు కాకుండా ఇంకేమైనా డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఓకేనా అండి? వాటిని ప్రైమ్ కాస్ట్ అంటారు. సో ప్రైమ్ కాస్ట్ ఎంత అండి? టోటల్ ఇక్కడ 9,12,000 ప్రైమ్ కాస్ట్ యాడ్ చేయడం.
అండ్ పర్ యూనిట్ ఎంత వస్తుందంటే నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఇస్తాడు కాబట్టి పర్ యూనిట్ మనం తెలుసుకోవచ్చు. పర్ యూనిట్ ఇవేంటి వేరియబుల్ కాస్ట్లే. సో పర్ యూనిట్ మనం చెప్పొచ్చు 5000 డివైడెడ్ బై 20, 3000 డివైడెడ్ బై 20, 4000 డివైడెడ్ బై 20. 3 చెప్పండి ఒకేసారి కామా పెట్టుకోండి. ఎంతండి ఇది? 250. ఎంతండి? 150. ఇది 200. పైది 100 ఏంటండి? 250 కదా. ఓకే, నెక్స్ట్ చేయండి. ఇప్పుడు ప్రైమ్ కాస్ట్ కనుక్కోవాలి. ప్రైమ్ కాస్ట్ కనుక్కోవాలంటే మీరు ఏం చేయాలి? ఫస్ట్ రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ కనుక్కోవాలి. ఇవ్వలేదు. రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ కనుక్కోవాలంటే ఏం చేయాలి? మీరు ఇక్కడ యూజ్ చేయాలి. రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ ఫార్ములా ఏంటండి? ఓపెనింగ్ ప్లస్ పర్చేజెస్ మైనస్ క్లోజింగ్. ఏ ప్రొడక్షన్లో ఉంది అది మాత్రమే. ఓపెనింగ్ ఎంత? ఇక్కడ 10/500 అంటే 500 ఉంటుంది. అండ్ 50/600, 6/600. సో టోటల్ ఎంత వచ్చిందండి? ఓపెనింగ్ ఎంత? 10 × 500 5000 ప్లస్ 15 × 600 ఎంతండి? 9000 మైనస్ 6 × 600 3600 ఎంత వస్తుంది? ఇది 14,000, 10,400. అప్పుడు ఇదంతా 10,400. సో ప్రైమ్ కాస్ట్ ఎంత అవుతుంది? 20,400. అర్థమైంది కదండి అందరికి? నెక్స్ట్ ఇక్కడ ఆల్రెడీ కన్జ్యూమ్ ఇచ్చేసానండి. ప్రైమ్ కాస్ట్కి ఏం చేయాలి? మ్యానుఫ్యాక్చరింగ్ యాడ్ చేస్తే ఏమొస్తుంది నాకు? మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ ప్రొడక్షన్ ఏదైనా చేస్తే ఏమొస్తుంది నాకు? మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీలో జరుగుతుంది కాబట్టి ఫ్యాక్టరీ కాస్ట్ వచ్చేస్తుంది. టోటల్ ఫ్యాక్టరీలో జరిగే కాస్ట్ వరకు వచ్చేస్తాయి నాకు. ఓకేనండి? ప్రొడక్షన్లో జరిగే కాస్ట్ వరకు వచ్చేస్తాయి. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఎలా ఉండొచ్చండి? వేరియబుల్గా ఉండొచ్చు ఆర్ ఫిక్స్డ్గా కూడా ఉండొచ్చు. 2 అన్నా ఉండొచ్చు. ఇక్కడ ఏం చెప్పాలి? మీరు ఫ్యాక్టరీ కాస్ట్ అనుకోండి. ప్రైమ్ కాస్ట్ ఎంత? 12,000. దీనికి యాడ్ చేస్తే, దీనికి మ్యానుఫ్యాక్చరింగ్ యాడ్ చేస్తే వస్తుందండి ఫ్యాక్టరీ కాస్ట్ వస్తుంది 14,500. నెక్స్ట్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ 12,000. ఓకే, వర్క్ ఇన్ ప్రోగ్రెస్లో మ్యానుఫ్యాక్చరింగ్ వర్క్ ఓకే అండి. ఓకే, ఇంకా ఇవి కూడా మ్యానుఫ్యాక్చరింగ్ జరగాలి. అప్పుడే మనకి ఏమొస్తుంది? టోటల్ ప్రొడక్షన్ వస్తుంది. ఇది గ్రాస్, ఇదేంటి? టోటల్ ప్రొడక్షన్. ఇది రా మెటీరియల్ వరకే మాట్లాడుతుందండి. ఇక్కడ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ కూడా మాట్లాడుతుంది. నా దగ్గర ఆల్రెడీ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఉంటే దాని మీనింగ్ ఏంటండి? లాస్ట్ ఇయర్ ఆల్రెడీ నాకు కొంతవరకు జరిగిపోయింది. ఇయర్ నేను ఏం చేస్తాను? ప్రొడక్షన్లోకి ఇన్వాల్వ్ చేస్తాను. నా సేల్ చేసే వాటిల్లో ఏమవుతాయి? ఇయర్ ప్రొడక్షన్లో ఉంటాయి అండ్ లాస్ట్ ఇయర్ ప్రొడక్షన్, ఇయర్ ప్రొడక్షన్ రెండింటిలో ఏం చేస్తాను నేను? అంటే ఓపెనింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అంటే ఏంటి? లాస్ట్ ఇయర్ క్లోజింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అంటే సగం వర్క్ ఏంటి? లాస్ట్ ఇయర్ జరిగిపోయింది. ఈ ఇయర్ కూడా నేను వర్క్ చేస్తాను. అందుకని అది కూడా ఏమవుతుందండి? ప్రొడక్షన్లో ఇన్వాల్వ్ అవుతుంది. అండ్ క్లోజింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అంటే ఏంటి? ఈ ఇయర్ నేను క్లోజింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ సేల్ చేస్తానంటే సేల్ చేయను కదండి. నేను కాస్ట్ షీట్ దేనికోసం ప్రిపేర్ చేస్తున్నాను? నేను ఏవైతే సేల్ చేస్తున్నానో వాటి కోసం ప్రిపేర్ చేస్తున్నాను. నేను క్లోజింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ని నేనేం చేయను? సేల్ చేయను. సో దాన్ని ఏం చేస్తాను? లెస్ చేస్తాను. ఓపెనింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ని ఇయర్ సేల్ చేస్తాను కాబట్టి రిమైనింగ్ వర్క్ చేసి అందుకని యాడ్ చేస్తాను.
ఓకే, ఇచ్చేయండి. ఎంత ఇది? 12,000, 14,500. ఓపెనింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఏం చేయాలంటే యాడ్ చేయాలి, క్లోజింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ని లెస్ చేయాలి. ఎంత వస్తుంది? 14,400. ఓకే, అర్థమవుతుంది కానీ నేను వెళ్ళిపోతున్నానండి కొంచెం ఫాస్ట్గా. అండ్ ఈ సమ్ చేయండి. రివర్స్లో వచ్చి రావాలి. ఫ్యాక్టరీ కాస్ట్, గ్రాస్ ఫ్యాక్టరీ కాస్ట్ కనుక్కోండి, అలాగే ప్రైమ్ కాస్ట్ ఎంతో కనుక్కోండి. కనుక్కొని చెప్పండి. ఏం చేయాలి? రివర్స్ బ్యాక్ చేస్తున్నప్పుడు ఏం చేయాలి? యాడ్ చేయాల్సినవన్నీ లెస్ చేయాల్సి వస్తుంది, లెస్ చేయాల్సినవన్నీ యాడ్ చేయాల్సి వస్తుంది. రివర్స్ వెళ్ళాలి అన్ని. సో క్లోజింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ లెస్ ఉంది కాబట్టి మీరు ఏం చేయాలి? దాన్ని యాడ్ చేయాలి. అండ్ 1,800 ఉంది, దాన్ని ఏం చేయాలి? నేను లెస్ చేయాలి. $5,800. ఓకే, 7,600 సరిపోయింది. దీనికి ఇది లెస్ చేయాలి. దీన్ని లెస్ చేస్తే ఎంత వస్తుందంటే ఇది 3,300 సరిపోయింది. ఆన్సర్ చెప్పాలండి నైస్. అండ్ నెక్స్ట్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అయిపోయింది. వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అయిపోయిన తర్వాత ఇన్ కేస్ ఏమైనా అడ్మినిస్ట్రేషన్ ఏమన్నా మనం మ్యానుఫ్యాక్చరింగ్లో యూజ్ చేస్తుంటే అవి కూడా మనం ఏం చేస్తాం? వాటిని ప్రొడక్షన్లోనే ఇన్వాల్వ్ చేస్తాం. ఒకవేళ ఏం చెప్పకపోతే మాత్రం ప్రొడక్షన్ రిలేటెడ్ అండి. అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్స్ అన్ని, సర్వీస్ డిపార్ట్మెంట్స్ అన్ని, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్స్ కాదని. ఒకవేళ వాడు ప్రొడక్షన్ అని మీకు ఎక్సెప్షనల్గా చెప్తాడు, ప్రొడక్షన్ రిలేటెడ్ అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ అని, అప్పుడు మాత్రమే మీరు ఏం చేయాలి? ప్రొడక్షన్లోకి తీసుకోవాలి. రిమైనింగ్ టైమ్స్ అంతా మీరు ఏం చేయాల్సి వస్తుంది? వాటిని ప్రొడక్షన్లోకి ఇన్వాల్వ్ చేయకూడదు. ఓకేనా? సో లేకుంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అది ఇక్కడికి అయిపోతుంది. ఒకవేళ అడ్మినిస్ట్రేషన్ ఉంటే దాన్ని కూడా యాడ్ చేసినప్పుడు ఏం చేస్తామండి? కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్కి, అప్పుడు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్కి యాడ్ చేసుకుంటాం. అప్పుడు టోటల్గా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అవుతుంది, ఫ్యాక్టరీ కాస్ట్. చేయండి. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఇదంతా 12,000, ఇదంతా 40,500. అడ్మినిస్ట్రేషన్ ఓ రిలేటెడ్ టు ప్రొడక్షన్ ఎలా చెప్తాడండి? రిలేటెడ్ టు ప్రొడక్షన్ చెప్తాడు కాబట్టి ఇది కూడా యాడ్ చేస్తే ఎంత వస్తుందండి? 18,000. నెక్స్ట్ ప్రొడక్షన్కి ఇంకేం? ప్రొడక్షన్ అయిపోతే సరిపోతుందండి. మళ్ళీ దానికి నేను ఏం చేయాలి? ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ అండ్ సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ చేస్తే అప్పుడు నాకేమొస్తుంది? సారీ, వాటిలో నేను ఏం చేస్తానండి? ప్రొడక్షన్ అయిపోయింది, ప్రొడక్షన్ అయిపోయినవన్నీ సేల్ అయిపోతాయా అండి? ప్రొడక్షన్ జరిగినవన్నీ సేల్ అవ్వవు. సో కొన్నింటిని నేను ఏం చేస్తాను? క్లోజింగ్ ఫినిష్డ్ కూడా పెట్టేస్తాను. నాకు ప్రొడక్షన్ అయినా కూడా సేల్కి వెళ్ళవు కాబట్టి వాటిని ఏం చేస్తానండి? ఇయర్ సేల్ అవ్వట్లేదు కాబట్టి ప్లస్ క్లోజింగ్ ఫినిష్డ్ గూడ్స్ అని చేస్తాను. ఒకవేళ లాస్ట్ ఇయర్ క్లోజింగ్ ఉంటే ఇయర్ నేను సేల్ చేస్తుంటాను కాబట్టి ఏం చేస్తాను? యాడ్ ఓపెనింగ్ ఫినిష్డ్ గూడ్స్ పెడతాను. అవి ప్రొడక్షన్లో ఇవాళ లేవు కాబట్టి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్లోకి వాటిని తీసుకోలేదు. ఓకేనా? సో ఏం చేశాడంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్కి ఇయర్ సేల్ చేశాం కాబట్టి యాడ్ ఓపెనింగ్ ఫినిష్డ్ గూడ్స్ అండ్ లెస్ క్లోజింగ్ ఫినిష్డ్ గూడ్స్. ఓకేనా అండి? సో అవి చేస్తే మనకి ఏమొస్తుంది? కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ వస్తుంది. చేయండి. ఇది 12,000, 14,500. అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్స్ ఇచ్చాడు, ఇది 18,000. అండ్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎంత అండి? 100 కాబట్టి 180. యూనిట్స్. ఓపెనింగ్ స్టాక్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎంత అండి? కాస్ట్ ఆఫ్ 19 అండి ఇది. సారీ, ఇందాక కూడా అక్కడ 19 రాయాలి లాస్ట్ ఫార్మ్. ఇది ఇక్కడ ఓకే, ఇక్కడ 18. ఒక నిమిషం. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్
19,000 అంతే అండి, 19,000 చేంజ్ చేశారు, అప్పుడు 190 అవుతుంది. అండ్ ఓపెనింగ్ స్టాక్ ఎంత ఉందన్నాడండి, 20 ఉంది. లాస్ట్ ఇయర్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కూడా 100 అండ్ లెస్ క్లోజింగ్ 40. చెప్పండి అప్పుడు ఓపెనింగ్ ఇవేంటంటే స్టాక్ అంటే ఇక్కడ రా మెటీరియల్ అనలేదు, ఇక్కడ ఇది ఫినిష్డ్ గూడ్స్. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ 90. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ 90 అంటే ఏమవుతుందండి, క్లోజింగ్ స్టాక్ ఏమవుతుంది, లెస్ చేయాల్సింది 40 × 90 అండ్ యాడ్ ఓపెనింగ్. లాస్ట్ ఇయర్ కూడా 100 కాబట్టి ఇయర్ 20 రూపీస్ అయింది కాబట్టి 20 × 100. ఇయర్ ఎంత, నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఇది, ఓకే 190, సారీ 190 నేనండి, 100 తీసేస్తే 190. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ 190 ఎంత వస్తుందండి, అర్థమైందో చెప్తుంది. లాస్ట్ ఇయర్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎంత అండి, 100. సో ఇది 2000 ఎంత వస్తుంది, 21,000. 21,000 నుంచి ఏం తీసేయాలి నేను, ఎంత అండి, 7,600 అండి. ఎంత వస్తుంది, 7,600 తీసేస్తే 21లో నుంచి 40,600 డివైడ్ బై 100 చేస్తే నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎంత అవుతాయి మనకి, 146 అవుతుంది. డివైడ్ బై 197. నెంబర్ ఆఫ్ యూనిట్స్ కావాలంటే ఏం చేయాలి, 14,600 డివైడెడ్ బై, సారీ అండి, అవును నేను క్యాల్కులేటర్ లేదు కదా, సో మిస్టేక్ చేస్తాను. ఎంత అండి, 13,400. ఇది కరెక్టే కదా, 7,600 కరెక్టే కదండి, ఇది 2,000 కరెక్టే. 13,400, సారీ 13,400 డివైడెడ్ బై, నేను ఎన్ని యూనిట్స్ సేల్ చేసామండి మనం, 100 - 40 అంతే కదా, క్లోజింగ్ స్టాక్ 40 అండి. 13,400 డివైడెడ్ బై 60 ఎంత వస్తుందండి పర్ యూనిట్, పర్ యూనిట్ 13,400 డివైడెడ్ బై 60 ఎంత అండి, 223.33. అర్థమైందండి ఇది, నేనేం చేస్తున్నాను, ఏం చేశానండి, ఓపెనింగ్ స్టాక్ వాల్యూ ఎంత, ఓపెనింగ్ స్టాక్ 20, లాస్ట్ ఇయర్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎంతో అదే వేసుకున్నాను నేను. సో 2,000 దాని కాస్ట్, లాస్ట్ ఇయర్ ఓపెన్ ఫినిష్డ్ గూడ్స్. అండ్ ఇయర్ ఫినిష్డ్ గుడ్ కాస్ట్ ఎంత, ప్రజెంట్ ప్రొడక్షన్కి ఎంత కాస్ట్ అయిందో అది డివైడెడ్ బై 100 యూనిట్స్. మనకి ఎంత కాస్ట్ అయింది, 19,000 కాస్ట్ అయింది. సో ఎంత వస్తుంది అప్పుడు, 19,000 డివైడెడ్ బై 100, 190. ఓకే, నెక్స్ట్ ఇచ్చేయండి, రివర్స్ వెళ్ళాలి. రివర్స్ అండి, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎంత వస్తుంది, యాడ్ చేయాల్సిన లెస్ చేయాల్సిన యాడ్ చేయాలి. 1,500 లెస్ చేయాలండి దీంట్లో నుంచి, 10,500. ఇది 6,000. ఇది ఎంత వస్తుందండి, 6,300. ఇది ఎంత వస్తుందండి, ఇది 4,800, 3,800.
4800 కాదు 3800 అంతే కదండి. నెక్స్ట్ అడ్మినిస్ట్రేషన్ కాస్ట్లు ఇచ్చాడండి అండ్ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్స్. మ్యానుఫ్యాక్చరింగ్లో జనరల్గా మ్యానుఫ్యాక్చరింగ్లో ఏం తీసుకోమండి, మనం అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ని మ్యానుఫ్యాక్చరింగ్లో తీసుకో, ఒకవేళ చెప్తేనే మనం తీసుకుంటాం, గుర్తుపెట్టుకోండి. అండ్ వాటికి మనం ఏం చేస్తామండి, ఇప్పుడు దాకా మనం ఏం చూసాం, సిఓజిఎస్ వరకు చూసాం. నెక్స్ట్ వాటికి ఏం చేస్తామండి, అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ అండ్ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది, టోటల్ కాస్ట్ వస్తుంది. టోటల్గా ఒక ప్రోడక్ట్ సేల్ చేయడం కోసం మనకి అయిన కాస్ట్, ఓకేనండి, టోటల్ కాస్ట్ వస్తుంది. అండ్ దానికి మనం ప్రాఫిట్ని యాడ్ చేసుకొని సేల్ చేసుకుంటాం. ఓకే, ఇది టోటల్ కాస్ట్ షీట్. ఈ సమ్ చేయండి ఒకసారి, పర్ యూనిట్ అవసరం లేదులే కానీ టోటల్ చేయండి. ఎంత ఇది, 12,000 కాదు 11,000. ఎంత వస్తుందండి, 13,500. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎంత అండి ఇప్పుడు ఇది, 18,000. అండ్ ఓపెనింగ్ స్టాక్ ఎంత అండి, 2,000. క్లోజింగ్ స్టాక్ ఎంత, మన కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎంత వచ్చినట్టండి, 180 కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. సో 180 ఇంటూ 40 అండి, ఎంత వస్తుంది, 7,200. దీన్ని లెస్ చేస్తే ఎంత వస్తుందండి మనకి, లెస్ చేస్తే ఎంత వస్తుందండి, 12,800. నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎంత అండి, నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎంత, డివైడెడ్ బై 100, డివైడెడ్ బై ఎంత అండి, 180 కదా, డివైడెడ్ బై ఎంతండి, 100 కాదు 80 కాదండి. సి ఎన్ని యూనిట్స్ అండి ప్రొడక్షన్ అయింది, 100 ప్రొడక్షన్ అయ్యాయి, వాటిలో సేల్ అవ్వడం ఎన్ని, 40, డివైడ్ బై 60 వేయాలి, అంతేనా. చూడండి, ప్రొడ్యూస్ అయింది ఏంటండి, 100 యూనిట్స్ ప్రొడ్యూస్ అయ్యాయి. అండ్ దీంట్లో నుంచి ప్రొడ్యూస్ అవ్వాలి అంటే మనం సేల్ చేయడం ఎన్ని, 40, సో 60 వేయాలండి. దీని కాస్ట్ తీసేసాం కాబట్టి ఎంత వస్తుందండి, 213 నెంబర్ ఆఫ్ యూనిట్సా. ఓకే, సో అప్పుడు ఏమంటున్నాను, 214 తీసుకుంది, ఓకేనా అండి. దీని టోటల్ కాస్ట్ ఎంత వస్తుందండి అప్పుడు, 18,800, అంతేనా. కాస్ట్ ఆఫ్ సేల్స్. మనకు ప్రాఫిట్ ఏమైనా చెప్పాడా అండి, ప్రాఫిట్ ఫర్ ద ఇయర్ అని ప్రాఫిట్ ఎంత కనుక్కోమని ఏమైనా చెప్పాడా, లేదు, ఏం చెప్పలేదు. సో ఇవి కావాలంటే మీరు పర్ యూనిట్ లెక్కను కనుక్కుంటూ ఉండొచ్చు. ఓకే, సో ఇక్కడితో ఏంటంటే మీకు కాస్ట్ షీట్ ఎలా చేయాలి, మీకు పర్ యూనిట్ ఏం చేస్తూ ఉంటారండి మీరు, రా మెటీరియల్ టోటల్గా వెళ్తుంది కాబట్టి పర్ యూనిట్ ఎంత అంటే, పర్ యూనిట్ రాయాలంటే ఏం చేయాలి మీరు, డివైడ్ బై 100 చేయాలి. ఇక్కడ ఏం చేస్తాం, డివైడ్ బై 100 చేయాలి, ఎన్ని టోటల్ యూనిట్స్కి వెళ్తుంది కాబట్టి. దీన్ని డివైడ్ బై 100 చేయాలి, దీన్ని డివైడ్ బై 100 చేయాలి, ఎంత వస్తుందండి, డివైడ్ బై 100 చేస్తే 50, 20, 40, టోటల్ ఎంత, ప్రైమ్ కాస్ట్ 11. ఓకే, నెక్స్ట్ ఎంత అండి, ఇది కూడా డివైడ్ బై 100, సో 25, టోటల్ 135. ఇది ఎంత అండి, 45, ఇది కూడా డివైడ్ బై 100, సో ఎంత వస్తుంది, 180 వస్తుంది కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. సో నెంబర్ ఆఫ్ యూనిట్స్ చెప్పాడు కాబట్టి పర్ యూనిట్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎంత చెప్పాడండి, 100 చెప్పాడు. చెప్పండి, 1,800 అండి కాస్ట్ ఆఫ్ 12,800. అవునండి.
ఇప్పుడు వీటిల్లో ఎన్ని గూడ్స్ ఉన్నాయండి? కాదండి, చూడండి, ప్రొడక్షన్ ఎన్ని అయ్యాయి మనకి? 100 ప్రొడక్షన్ అయ్యాయి, అవునా? ప్రొడక్షన్ 100 అయ్యాయండి. ప్రొడక్షన్ ఏమో 100 అయ్యాయండి. వేరే కలర్. ఓకే, మనకి ప్రొడక్షన్ 100 అయ్యాయి. అండ్ మనం ప్రొడక్షన్ అయినా కానీ సేల్ అవ్వని ఎన్ని ఉన్నాయండి? 40 ఉన్నాయి ఇక్కడ, అవునా? సో నేనేం చేస్తున్నానంటే ఈ 40 కాస్ట్ ఏం చేస్తాను, ఆల్రెడీ నేను లెస్ చేసేసాను కదండి. ఇక్కడ నా ప్రొడక్షన్ నుంచి లెస్ చేసేసాను. సో నేను లెస్ చేసేసినప్పుడు ఆ కాస్ట్లో కూడా ఎందుకు తీసుకుంటాను? ఈ 40ని తీసుకోను కదా. నేను ఏదైతే సేల్ చేశానో ప్రొడక్షన్లో అవి మాత్రమే తీసుకుంటాను. దాంట్లో ఓపెనింగ్ ఉండదు అండ్ ఓన్లీ ప్రొడక్షన్ మాత్రమే ఉంటుంది. 100 - 40 అంటే ఎంత? 60కి మాత్రమే 60కి మాత్రమే ఈ కాస్ట్ అయినట్టు, అంతే కదండి. ఆల్రెడీ తీసేసాం కదా ఈ కాస్ట్. నేను ఇక్కడ 7,200 ఆల్రెడీ లెస్ చేశానండి. అర్థమైందా? 7,200 ఇక్కడ లెస్ చేశాను, అందుకని /60 వేసాను. ఓకే, ఇది పర్ యూనిట్ ఎంత వస్తుందండి? ఇది అవసరం లేదు పర్ యూనిట్. దీంట్లో పర్ యూనిట్ ఎంత? ఇది ఆటోమేటిక్గా 180 క్లోజింగ్ స్టాక్. అండ్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ పర్ యూనిట్ ఎంత వస్తుందండి? ఇక్కడ మారిపోతుంది. కాస్ట్ ఆఫ్ గూడ్స్ /60. సారీ, నెంబర్ ఆఫ్ యూనిట్ 60 అండి. సారీ, ఇది నెంబర్ ఆఫ్ యూనిట్ 60. అండ్ పర్ యూనిట్ కాస్ట్ వచ్చేసి ఎంత వస్తుంది? 213.33. అలా అది కాస్ట్. అండ్ దీనికి /60, దీనికి /16. ఓన్లీ సేల్కి మాత్రమే యూజ్ అవుతున్నాయి కాబట్టి ఆల్రెడీ క్లోజింగ్ నేను లెస్ చేసేసాను కాబట్టి. ఇవి ఎంత వస్తుందో చెప్పండి నాకు? 400 /6 667 అండి. 66 6,666 66 అండి. ఓకే, 66.67 66.7 అండి. ఓకే, అండ్ ఇది అండి. ఓకే, సో టోటల్ ఎంత వస్తుంది ఇది? మళ్ళీ నాకు ఇదంతా టోటల్గా 100. సో 100 313.33 ఇది దీని కాస్ట్ అండి. అండ్ దీంతో మీకు కాస్ట్ షీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ మార్జినల్ కాస్ట్. కాస్ట్ షీట్ అర్థమైంది కదండి అందరికీ? కాస్ట్ షీట్. అండ్ నెక్స్ట్ మార్జినల్ కాస్ట్. ఆల్రెడీ మనం కాస్ట్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నప్పుడే మనం చాలాసార్లు మార్జినల్ కాస్ట్ గురించి మాట్లాడుకున్నాము. వేరియబుల్ కాస్ట్ అంటే ఏంటి, మార్జినల్ కాస్ట్ అంటే ఏంటి, అండ్ ఇంక్రిమెంటల్ కాస్ట్ అంటే ఏంటి, ఇవన్నీ మనం మాట్లాడుకుంటాం. నేను ఫస్ట్ మార్జినల్ కాస్టింగ్ దగ్గర స్టార్ట్ చేస్తాను. మనకు తెలిసినప్పుడు మనం ఏం మాట్లాడుకుంటామంటే ఫస్ట్ వేరియబుల్ కాస్ట్ అనుకుంటే మనకు తెలిసిన వేరియబుల్ కాస్ట్ నా ప్రొడక్షన్తో పాటుగా వేరీ అవుతూ ఉంటే దాన్ని నేను ఏమంటానంటే వేరియబుల్ కాస్ట్ అని అంటాను. ఓకే, అండ్ మార్జినల్ కాస్ట్ అంటే ఏంటంటే 1 యూనిట్ ఆఫ్ ప్రొడక్షన్ నేను ఇంక్రీజ్ చేస్తూ ఉంటే నా కాస్ట్ కూడా ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్. ఓకేనండి, నా కాస్ట్ కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటే దాన్ని నేను ఏమంటాను అంటే మార్జినల్ కాస్ట్ అని అంటాను. ఓకేనండి, వేరియబుల్ కాస్ట్ అంటే ఏంటి? కాన్స్టెంట్గా వేరీ అవుతూ ఉండడం. బట్ మార్జినల్ కాస్ట్ అంటే ఏంటి? కాన్స్టెంట్ అని చెప్పదండి, వేరీ అవ్వడం. ఓకేనా, ఇంక్రిమెంట్ అంటే ఒక ప్రొడక్షన్ ఆఫ్ కాస్ట్కి ఒక ప్రొడక్షన్ ఇంక్రీజ్ అయితే ఒక యూనిట్, ఆ యూనిట్కి అయితే కాస్ట్ కూడా దానికి సంబంధించిన కాస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంటే దాన్ని నేను ఏమంటానంటే మార్జినల్ కాస్ట్ అని అంటాను. విత్ ఇన్ ద కెపాసిటీ అంటే ఏంటి? రిలవెంట్ రేంజ్లో నా ఫిక్స్డ్ కాస్ట్ ఏమి ఇంక్రీజ్ అవ్వవు కాబట్టి అలానే ఉంటాయి కాబట్టి నేను మార్జినల్ కాస్ట్లన్నీ వేరియబుల్ కాస్ట్ అని అంటాను. విత్ ఇన్ ద కెపాసిటీ, విత్ ఇన్ ద రిలవెంట్ రేంజ్. నా బియాండ్ ద రిలవెంట్ రేంజ్ అయితే ఏమవుతుంది? నా వేరియబుల్ కాస్ట్ ఇంక్రీజ్ అవుతాయి అండ్ సమ్ పోర్షన్ ఫిక్స్డ్ కాస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. సో ఆ ఇంక్రీజ్ అయిన వాటిని నేను ఏమంటాను? మార్జినల్ కాస్ట్ అంటాను. అక్కడ మార్జినల్ కాస్ట్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఇంక్రిమెంటల్ కాస్ట్ అవుతుంది. ఓకేనండి, సో మార్జినల్ కాస్ట్ అంటే ఏంటి? ఒక యూనిట్ ఆఫ్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ వేరీ అవుతూ ఉంటే దానికి రిలేటెడ్గా
కాస్ట్ కూడా ఎఫెక్ట్ అవుతుంటే ఆ కాస్ట్ నేను ఏమంటానంటే మార్జినల్ కాస్ట్ అంటాను. ఓకేనండి, ఒక యూనిట్ ఆఫ్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అయితే కాస్ట్ కూడా ఇంక్రీజ్ అవ్వదు. ఆ ఇంక్రీజ్ అయిన కాస్ట్ నేను మార్జినల్ కాస్ట్ అంటాను. ఓకేనా? సో మార్జినల్ కాస్ట్ వస్తే మనకు వచ్చే రిజల్ట్ ఏంటండి? మార్జినల్ కాస్ట్ వేస్తే మనకు వచ్చే రిజల్ట్ ఏంటి? మీరు ఏమనుకుంటున్నారు చెప్పండి? ప్రాఫిటా కాంట్రిబ్యూషన్? సరే ఎగ్జాంపుల్ ప్రాఫిటా కాంట్రిబ్యూషన్ మార్జినల్ కాస్ట్ వల్ల మనకు వచ్చేది? విత్ ద కెపాసిటీలో మనం ఇప్పుడు కాంట్రిబ్యూషన్ అండి. ఓకేనా? దాంట్లో నుంచి మనం ఓవరాల్ ప్రాఫిట్గా ఉన్నావా లేదా తర్వాత చూసుకుంటాం. ఫిక్స్డ్ కాస్ట్ అన్ని రికవర్ చేసామా లేదా. ఓకేనా? సో మనకు మార్జినల్ కాస్ట్ వేస్తే మనకు వచ్చేది ఏంటి? మార్జినల్ కాస్ట్ ఇంపార్టెంట్ ఏంటండి? కాంట్రిబ్యూషన్. ఈ కాంట్రిబ్యూషన్ మనం రికవర్ చేయాలి ప్రతిసారి. ఓకేనా? ఆ కాంట్రిబ్యూషన్ మనం రికవర్ చేయలేకపోతున్నాం అనుకోండి, ఏంటికి అవైలబుల్ ఫిక్స్డ్ కాస్ట్ వరకు కూడా మనం మెయింటైన్ చేయలేకపోతే, కాంట్రిబ్యూషన్ తెచ్చుకోలేకపోతే మనం ఖచ్చితంగా షట్ డౌన్ చేసేయాల్సింది. అలా కాకుండా మనం రెంట్ల వరకు, డిప్రిషియేషన్ అంటే వీటి వరకు, ఫిక్స్డ్ కాస్ట్ వరకు మనం తీసుకొస్తూ ఉన్నామంటే మీనింగ్ ఏంటి? కాంట్రిబ్యూషన్ని మనకి ప్రాఫిట్ లేదు, లాస్ లేదు అని అర్థం. ఓకేనా? సో ప్రతిదీ మనం మార్జినల్ కాస్టింగ్లో దేని త్రూ మాట్లాడుకుంటాం అంటే కాంట్రిబ్యూషన్ త్రూనే మాట్లాడుకుంటాం. ఓకేనా? మార్జినల్ కాస్ట్ అంటేనే మన కాంట్రిబ్యూషన్. ఓకేనా అండి? వన్ యూనిట్ ఆఫ్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవుతుంటే కాస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఆ ఇంక్రీజ్ అయిన కాస్ట్ నేను రిడ్యూస్ చేస్తే వస్తుంది నాకు కాంట్రిబ్యూషన్ వస్తుంది. రిజల్టెంట్ ఆఫ్ మార్జినల్ కాస్ట్ ఏంటి? కాంట్రిబ్యూషన్. ఓకేనా? ఈ సమ్ చేయండి. ఇంక్రిమెంటల్ కాస్ట్ అంటే కూడా చెప్పాను కదండి. ఇంక్రిమెంటల్ కాస్ట్ అంటే ఏంటి? మీ బియాండ్ ద కెపాసిటీ మీరు చేస్తూ ఉన్నప్పుడు, ప్రొడక్షన్ చేస్తూ ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారు? వేరియబుల్ కాస్ట్ ఎలాగో ఆటోమేటిక్గా రా మెటీరియల్కి, లేబర్కి, వాటికి ఖర్చు అవుతాయి. దాంతోపాటుగా ఏంటి? ఎక్స్ట్రా మిషనరీ మనకు అవసరం అవుతుంది. ఇవన్నీ రిక్వైర్మెంట్ ఉంటుంది కాబట్టి సమ్ పోర్షన్ ఆఫ్ ఫిక్స్డ్ కాస్ట్ కూడా ఇంక్రిమెంటల్ కాస్ట్లో ఉంటుంది. ఏదైతే ఇంక్రీజ్ అవుతుందో కాస్ట్ ప్రొడక్షన్తో దాన్ని నేను ఇంక్రిమెంటల్ కాస్ట్ అని అంటాను. ఓకేనా? సో మన డెసిషన్స్ అన్ని దేని మీద బేస్ అయి ఉంటాయండి? ఇంక్రిమెంటల్ కాస్ట్ మీద బేస్ అయి ఉంటాయి. యాక్చువల్లీ మార్జినల్ కాస్ట్ మీద బేస్ అయి ఉంటాయండి. ఓకే, బియాండ్ ద కెపాసిటీ నేను చేయాలా అంటే అది కూడా మార్జినల్ కాస్టింగ్. అప్పుడు నేను మార్జినల్ కాస్టింగ్ ఏమంటాను? ఇంక్రిమెంటల్ కాస్ట్ అని అంటాను. ఓకే, విత్ ఇన్ ద కెపాసిటీ ఉన్నప్పుడు నేను ఏం చూసుకుంటాను? ఓన్లీ వేరియబుల్ కాస్ట్ మాత్రమే డెసిషన్ మేకింగ్లో తీసుకుంటాను. నా ఇంక్రిమెంటల్ కాస్ట్ ఏముంటుంది? అప్పుడు ఇంక్రిమెంటల్ కాస్ట్ ఈక్వల్ టు వేరియబుల్ కాస్ట్ ఈక్వల్ టు మార్జినల్ కాస్ట్ అవుతుంది. ఓకే, అర్థమైందా చెప్పింది? ఇంక్రిమెంటల్ కాస్ట్కి, వేరియబుల్ కాస్ట్కి కానీ మార్జినల్ కాస్ట్ ఆ థిన్ లైన్ మీకు అర్థమవుతుందండి? అర్థమైందా? అర్థమైంది అంటే ప్రొసీడ్ అవుదాం. ఈ సమ్ చేయండి. సేల్స్ ఎంత అండి? 5 lakhs. అండ్ ఏం లెస్ చేయాలండి? వేరియబుల్ కాస్ట్లు లెస్ చేయాలి. ఏ ఉన్నాయి వేరియబుల్ కాస్ట్లు? 3000, 3500 అండ్ 2500 ప్లస్ 3000, 3500 అండ్ దీన్ని ఏం చేద్దామంటే మనం ఇన్నర్ కాలం అవుతుందాం. ఇన్నర్ కాలం తీసుకుంటే ఈజీ. ఓకే, రా మెటీరియల్ కన్జ్యూమ్ 335 ఎంతండి? 9000. సో ఇప్పుడు వేరియబుల్ అండ్ ఫిక్స్ రెండు కలిపేశాడు. వేరియబుల్ అండ్ ఫిక్స్ కలిపి ఎంతండి? 23,500. ఓకే, ఇదేంటిది? ఇది కాస్ట్ షీట్ అండి. ఇది కాస్ట్ షీట్ ప్రకారం చేస్తున్నాం మనం, మార్జినల్ కాస్ట్ ప్రకారం చేయట్లేదు. అందుకే ఏం చేస్తున్నాడు ఇక్కడ? వేరియబుల్ అండ్ ఫిక్స్డ్ రెండింటిని క్లబ్ చేసేసే మాట్లాడుతున్నాడు. ఓకేనా? అండ్ ప్రోడక్ట్ కాస్ట్ వచ్చేస్తుంది. ప్రోడక్ట్ కాస్ట్ ఎంత అండి? ఈ టోటల్ చేస్తే ఎంత వస్తుంది? ఫస్ట్ ఇక్కడ 26, 27, 30,000 అండ్ ప్రోడక్ట్ కాస్ట్ ఎంత అండి? 5,30,000. సారీ, లెస్ చేయాలి. 4,70,000
దీనికి ఏం యాడ్ చేయాలండి నేను? అడ్మినిస్ట్రేషన్ కాస్ట్లు అండ్ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ 20,000, 15,000. ఇది ఏం చేయాలి? లెస్ చేయాలి. ఎంత వస్తాయండి? 35 తీసేస్తే 4,35,000. అండ్ ప్రాఫిట్ ఎంత వస్తుందండి? టోటల్ లెస్ చేసేస్తే 4,35,000, 65,000. ప్రాఫిట్ 65,000. ఇదే వచ్చింది అందరికి. 65,000 ప్రాఫిట్ అండి. అదే ప్రాఫిట్ ఎక్కడ రావాలి మీకు? మళ్ళీ మార్జినల్ కాస్టింగ్ మెథడ్లో చేస్తున్నప్పుడు రావాలండి. ఇది మార్జినల్ కాస్టింగ్, మార్జినల్ మెథడ్. సేల్స్ ఎంత అండి? 5 lakhs. అండ్ డైరెక్ట్ లేబర్ ఎంత అండి? డైరెక్ట్ మెటీరియల్ ఎంత? 3,000, 3,500. డైరెక్ట్ మెటీరియల్ 3,000, డైరెక్ట్ లేబర్ 3,500. అండ్ వేరియబుల్ ఎంత అండి? వేరియబుల్ 2,500. సారీ, ఈ టోటల్ ఎంత అండి? అప్పుడు 2,500 అంటే 9,000. లెస్ చేస్తే మనకి ఏమొస్తుంది? కాంట్రిబ్యూషన్ 4,91,000. అండ్ ఫిక్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఓవర్ హెడ్స్ ఎంత అండి? 21,000. అండ్ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అవి ఎంత అండి? 20,000 అండ్ 15,000. టోటల్ చేసి ఎంత వస్తాయండి ఇవి? 35, 56,000. లెస్ చేస్తే 4,35,000. సో ప్రాఫిట్ ఎంత వస్తుందండి అప్పుడు? ప్రాఫిట్ సో ఇదే ప్రాఫిట్ అంతా. 4,35,000 అనేది ఏమవుతుందండి? నాకు ప్రాఫిట్ అవుతుంది. ఇది టోటల్ కాస్ట్. ఇక్కడ మనం తప్పు చేసాము. ప్రోడక్ట్ కాస్ట్ వచ్చింది, అండ్ వీటికన్నీ యాడ్ చేస్తే నాకు టోటల్ కాస్ట్ రావాలి. ఓన్లీ టోటల్ కాస్ట్ మాత్రమే రావాలి. 30,000. అండ్ ప్రోడక్ట్ కాస్ట్ ఎంత వచ్చిందండి నాకు అప్పుడు? ప్రోడక్ట్ కాస్ట్ 30,000. ప్రోడక్ట్ కాస్ట్ 30,000. ప్రోడక్ట్ కాస్ట్ 30,000. అండ్ వీటికి ఏం చేయాలి? అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ 20,000, 15,000. యాడ్ చేస్తే ఎంత వస్తుందండి? టోటల్ కాస్ట్ వస్తుంది 65,000. లెస్ చేస్తే 4,35,000 ప్రాఫిట్. ఇలా మనం చేయాల్సి. ఓకే, ఈ సమ్ మీరు రేపు చేయండి. ఈ సమ్ చేసేయండి మీరు. అండ్ నెక్స్ట్ అబ్జర్ప్షన్ కాస్టింగ్ అండ్ మార్జినల్ కాస్టింగ్. నేను మార్జినల్ కాస్టింగ్లో ఏంటి ఎలా అనుకుంటున్నానండి? నా ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే నాకు ఇంక్రీజ్ అయ్యే కాస్ట్ని నేను ఏమంటాను? మార్జినల్ కాస్ట్ అన్నట్టు. ఓకేనా? సో ఆ మార్జిన్, ఎక్స్ట్రా మార్జిన్ అయ్యే కాస్ట్ని నేను ఏమంటానంటే మార్జినల్ కాస్ట్ అన్నట్టు. సో నేను ప్రొడక్ట్కి మార్జినల్ కాస్టింగ్ని అప్లై చేస్తున్నానంటే ఏం అప్లై చేస్తున్నట్టు? ఏదైతే ఇంక్రీజ్ అవుతుందో ఆ కాస్ట్ని అప్లై చేస్తున్నట్టు. అలానే అబ్జర్ప్షన్ కాస్టింగ్ అంటే ఏంటి అంటే, నేను ఇక్కడ అబ్జర్ప్షన్ కాస్టింగ్లో నేను ఏమి కన్సిడర్ చేస్తానంటే ఫిక్స్డ్ కాస్ట్లను కూడా అబ్జర్వ్ చేయాలి అనుకుంటాను. అంటే వేరియబుల్ కాస్ట్ని అలానే ఫిక్స్డ్ కాస్ట్ని, టోటల్ కాస్ట్లన్నీ అబ్జర్వ్ చేయాలి. ఓకే, సో నేను ఓవరాల్గా నా ప్రోడక్ట్ కాస్ట్ ఎంత అవుతుంది? ఫిక్స్డ్ కాస్ట్ని, వేరియబుల్ కాస్ట్ని అన్నీ యాడ్ చేస్తే ఓవరాల్ నా ప్రోడక్ట్ కాస్ట్ ఎంత అవుతుంది? నేను ఎంత ప్రాఫిట్ని ఉంచుకోవాలి? సెల్లింగ్ ప్రైస్ ఎంత అసర్టైన్ చేయాలి?
ఓకేనండి. ఇలాంటి డెసిషన్స్ అన్ని తీసుకుంటూ ఉంటాం. ఏంటి ఫిక్స్డ్ కాస్టింగ్ అన్నీ అలోకేట్ చేసేసి, ఓకేనా. సో దాన్ని నేను ఏమంటానంటే అబ్జార్ప్షన్ కాస్టింగ్ అంటారు. అబ్జార్ప్షన్ కాస్టింగ్ అంటే ఏంటి, వేరియబుల్ కాస్ట్ని ఆటోమేటిక్ ఎలాగో వేరియబుల్ కాస్ట్ అనేవి ఏంటండి ప్రొడక్ట్ సేల్ చేస్తూ ఉంటేనే అబ్జర్వ్ అవుతూ ఉంటాయి. సో అబ్జర్వబుల్ కాస్ట్లు ఏమున్నాయి, ఫిక్స్డ్ కాస్ట్. సో ఈ అబ్జర్ప్షన్ మెథడ్లో నేను ఏం చేస్తాను, ఫిక్స్డ్ కాస్ట్ని కూడా అబ్జర్వ్ చేసేసుకుంటాను ప్రొడక్ట్తో పాటుగానే. నేను అంటే ఒక ప్రొడక్ట్ సేల్ చేస్తూ ఉన్నప్పుడే ఆ ప్రొడక్ట్తో పాటుగా నాకు ఎంతో కొంత ఫిక్స్డ్ కాస్ట్ కూడా ఏమవ్వాలి, అబ్జర్వ్ అయిపోవాలి. ఎగ్జాంపుల్కి నేను 5000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నానండి. వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ నాకు 5 రూపీస్ అయింది. ఓకే, అండ్ ఫిక్స్డ్ కాస్ట్ నాకు 50,000 అయింది. సో నేను ఏమనుకుంటానంటే మార్జినల్ కాస్టింగ్లో నేనేం చేస్తానండి, పర్ యూనిట్ కాస్ట్ నేను మార్జినల్ కాస్ట్ అప్లై చేసినప్పుడు ఏం చేస్తాను, 5 రూపీస్ నా మార్జినల్ కాస్ట్లా తీసుకుంటాను. సో నాకేమొస్తుంది, కాంట్రిబ్యూషన్ వచ్చేస్తుంది. సో నా మార్జినల్ కాస్టింగ్ రిజల్ట్ అంటే ఏంటి, నాకు కాంట్రిబ్యూషన్. బట్ అబ్జర్ప్షన్ కాస్టింగ్ ఏం తీసుకుంటాను, ఈ 5,000 అండ్ ఈ 50,000 పర్ యూనిట్ కూడా ఏం చేయాలండి, నాకు 10 రూపీస్ అబ్జర్వ్ చేయగలగాలి. ఓకేనా. సో ఆ అబ్జర్ప్షన్ కాస్టింగ్ ఎంత అవుతుంది, 15 రూపీస్ అవుతుంది. నా మార్జినల్ కాస్ట్ ఎంత అవుతుంది, 5 రూపీస్ అవుతుంది. ఓకేనా. సో నా ప్రతి ప్రోడక్ట్ కూడా ఏం చేస్తాను, నేను ఫిక్స్డ్ కాస్ట్ కూడా అబ్జర్వ్ చేయాలనుకుంటాను. దాన్ని నేను అబ్జర్ప్షన్ కాస్టింగ్ అని అంటాను. ఓకేనా అండి. సో వేరియబుల్ అండ్ మార్జినల్ కాస్టింగ్లో ఏంటండి, ఓన్లీ వేరియబుల్ కాస్ట్ని మాత్రమే నేను తీసుకుంటాను. ఓకే. సో అబ్జర్ప్షన్ కాస్టింగ్లో ఫిక్స్డ్ కాస్ట్లు ఏమవుతాయండి, ప్రోడక్ట్ కాస్ట్లు అవుతాయి. ఎందుకని, నేను ప్రతి ప్రోడక్ట్తో వేరే ఫిక్స్డ్ కాస్ట్ని కూడా ఏం చేస్తున్నానండి, అబ్జర్వ్ చేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ నేను అబ్జర్ప్షన్ కాస్టింగ్లో ఫిక్స్డ్ కాస్టింగ్ కూడా ప్రోడక్ట్ కాస్ట్ అని అంటాను. అదే మార్జినల్ కాస్టింగ్లో ప్రోడక్ట్తో అబ్జర్వ్ చేయదు ఫిక్స్డ్ కాస్ట్ని, ఓన్లీ వేరియబుల్ కాస్ట్లు అబ్జర్వ్ చేస్తాయి. కాబట్టి వేరియబుల్ కాస్ట్ నేను ఏం చేస్తాను, ప్రోడక్ట్ కాస్ట్ అంటాను. ఫిక్స్డ్ కాస్ట్ని పీరియాడికల్ కాస్ట్ అన్నాడు. ఓకేనండి. అబ్జర్ప్షన్ కాస్టింగ్లో వేరియబుల్ కాస్ట్ అండ్ ఫిక్స్డ్ కాస్ట్ రెండు ప్రోడక్ట్ కాస్ట్లే. ఓకేనండి. మన టోటాలిటీలో మాట్లాడతాం అబ్జర్ప్షన్లో. మార్జినల్ కాస్టింగ్లో వేరియబుల్ని ఫిక్స్డ్ని రెండింటిని మనం సపరేట్ చేసి మాట్లాడతాం. ఓకే, అర్థమైందండి. అండ్ ఒక 5 minutes బ్రేక్ చేయండి, క్లాస్ అయిపోతుంది. ఓకే, చెప్తాను చూడండి. అబ్జర్ప్షన్ కాస్టింగ్లో మనం ఏమనుకుంటామంటే అండి, నేను ఒక ప్రొడక్షన్ స్టార్ట్ చేయాలి అంటే రెంట్ ఆల్రెడీ నేను బేర్ చేయాలి అండ్ మిషనరీ కాస్ట్ కూడా నేను బేర్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ అలానే నేను ఒక్కొక్క యూనిట్ నేను ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నప్పుడు నేను ఏమనుకుంటానంటే, ఇక్కడ జనరల్ నా డెసిషన్ మేకింగ్లో నేను ఏం కన్సిడర్ చేస్తానండి, ఇక్కడి నుంచి నేను ప్రొడక్షన్ చేస్తూ ఉన్నప్పుడు నాకు ఎక్స్ట్రాగా అయ్యే కాస్ట్ ఎంత, ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేయాలి, ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తే నాకు ఈ ఫిక్స్డ్ కాస్ట్ రికవర్ అవుతుంది, ఇలా నేను డెసిషన్స్ తీసుకుంటాను. ఎక్కడ మార్జినల్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్ని ఫిక్స్డ్ కాస్ట్ని సపరేట్గా చేస్తాను. అలా కాకుండా అబ్జర్ప్షన్ కాస్టింగ్ అంటే ఏంటి అంటే, ప్రతి యూనిట్లో నుంచి ఏం చేస్తానంటే ఎంతో కొంత పోర్షన్ ఆఫ్ ఫిక్స్డ్ కాస్ట్ నేను రికవర్ చేస్తూ ఉంటాను. ఓకేనా అండి. అంటే ఏంటి, నేను మార్జినల్ కాస్ట్ మాట్లాడుతూ ఉన్నప్పుడు ఓన్లీ ఎక్సెస్గా ఏం ఎక్స్ట్రా అవుతుందో అది మాత్రమే నేను మాట్లాడతాను. అంటే ఓన్లీ వేరియబుల్ కాస్ట్ మాత్రమే వేరీ అవుతూ ఉంటుంది కాబట్టి, ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది కాబట్టి ప్రొడక్షన్తో నేను ఓన్లీ 5 రూపీస్ మాత్రమే మార్జినల్ కాస్ట్గా తీసుకుంటాను. అప్పుడు నాకు కాంట్రిబ్యూషన్ వస్తుంది 30 రూపీస్ అనుకుంటానండి నా సెల్లింగ్ ప్రైస్. ఓకేనా. సో 30 రూపీస్ అనుకుంటే నాకు మార్జినల్ ప్రాఫిట్ ఎంత వస్తుందండి అంటే, కాంట్రిబ్యూషన్ 25 వస్తుంది. ఓకే. సో దీంట్లో నుంచి నేను ఏం చేస్తాను, ఫిక్స్డ్ కాస్ట్ని లెస్ చేస్తాను. అదే అబ్జర్ప్షన్ కాస్ట్ని నేను ఏం తీసుకుంటానంటే, వేరియబుల్ కాస్ట్ని ఫిక్స్డ్ కాస్ట్ని రెండింటిని ప్రోడక్ట్ కాస్ట్ అనుకుంటాను. ప్రతి ప్రోడక్ట్లో నుంచి ఏం చేయాలి, నాకు ప్రాఫిట్ అనేది ఉండాలి. అంటే ఫిక్స్డ్ కాస్ట్ని రికవర్ చేసేది అనేది ఉండాలి, ఆ ఎలిమెంట్ అనేది ఉండాలి. అప్పుడు ఇక్కడ ఏమవుతుందండి, నాకు ఇక్కడ ప్రాఫిట్ ఆర్ కాంట్రిబ్యూషన్ ఎనీథింగ్ అబ్జర్ప్షన్ కాస్టింగ్లో 30 మైనస్ 15, ఫిక్స్డ్ కాస్ట్ 10 రూపీస్ యాడ్ చేస్తానండి. 10 ప్లస్ 5 యాడ్ చేసి 15, ప్రాఫిట్ ఎంత ఇక్కడ 15, ఇక్కడ 25. సో ప్రతి ప్రోడక్ట్ ఏం చేస్తుందండి, ఫిక్స్డ్ కాస్ట్ని ఎంతో కొంత అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది దాని పోర్షన్. ఓకేనా. సో దాన్ని నేను అబ్జర్ప్షన్ కాస్టింగ్ అని అంటాను. సో అబ్జర్ప్షన్ కాస్టింగ్లో ఫిక్స్డ్ కాస్ట్లు అన్నీ ఏమవుతాయండి, ప్రొడక్ట్ కాస్ట్లు. ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే ఫిక్స్డ్ కాస్ట్లు కూడా రికవర్ అయిపోతూ ఉంటాయి త్వరగా. ఓకేనా. సో ప్రొడక్ట్ కాస్ట్ని అంటే ప్రొడక్షన్తో పాటుగా ఫిక్స్డ్ కాస్ట్ కూడా ఉంటాయని నేను కన్సిడర్ చేస్తాను అబ్జర్ప్షన్ కాస్ట్. ఓకే, నెక్స్ట్ స్టాండర్డ్ కాస్ట్.
ఇది చెప్పేస్తే అయిపోతుందండి స్టాండర్డ్ కాస్టింగ్, సిలబస్ అయిపోతుంది, అందుకే ఒక 5 minutes వేర్ చేయండి. స్టాండర్డ్ కాస్టింగ్ అంటే ఏంటి అంటే, నేను నా ప్రొడక్షన్ స్టార్ట్ అవ్వకముందే నేను ఇయర్ స్టార్టింగ్లో ఏం చేస్తానంటే అండి, బడ్జెట్స్ వేసుకుంటాను. నా నెక్స్ట్ ఇయర్ ప్రొడక్షన్ ఇలా ఉండొచ్చు, ఓకేనా. ఇన్ని యూనిట్స్ అంటే నేను 10,000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేయొచ్చు నెక్స్ట్ ఇయర్, నా డిమాండ్ 10,000 యూనిట్స్ ఉంది, సో నేను 10,000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేయొచ్చు అని దీని దగ్గర కాస్ట్ ఎంత ఎలా ఉన్నాయని నేను బడ్జెట్స్ వేసుకుంటాను, ఓకేనా. సో ఆ బడ్జెట్స్ వేసినప్పుడు ఆ బడ్జెట్స్కి ఆ మధ్యలో ఏమైనా నేను అప్లై చేసినప్పుడు చేంజ్ చేసుకుంటానండి. వాటిని నేను స్టాండర్డ్స్ అని అంటాను. పర్ యూనిట్ మాట్లాడేటప్పుడు నేను స్టాండర్డ్స్ అని అంటాను. ఓవరాల్గా 10,000 యూనిట్స్ గురించి నేను మాట్లాడేటప్పుడు బడ్జెట్స్ అని అంటాను. ఆ స్టాండర్డ్కి బడ్జెట్కి మీకు డిఫరెన్స్ తెలియదు, ఓకేనా. నేను పర్ యూనిట్ బేసిస్లో, ఓకే, స్టాండర్డ్ అవర్స్ అని అంటారు, స్టాండర్డ్ అవర్స్ పర్ యూనిట్ అంటారు, బడ్జెట్ అవర్స్ పర్ యూనిట్ అని అన్నాను. బడ్జెట్ అవర్స్ ఫర్ టోటల్ యాక్టివిటీకి బడ్జెట్ అవర్స్ అని నేను మాట్లాడతాను. అలానే స్టాండర్డ్ అవర్స్ గురించి మాట్లాడుతున్నాడు, పర్ యూనిట్ ఎంత స్టాండర్డ్ అవర్స్ అని అడుగుతాను, ఓకేనండి. సో ఎప్పుడు పర్ యూనిట్ అనేది తెలిసింది మనకి, మనం ఏదైనా అప్లై చేస్తూ ఉన్నప్పుడు, కాస్ట్ని ప్రొడక్షన్ అప్లై చేస్తూ ఉన్నప్పుడు మనకి ఎన్ని ఒక యూనిట్కి ఎన్ని అవర్స్ కావాలో తెలుస్తుంది. కాబట్టి స్టాండర్డ్ అనేది ఎప్పుడు అవుతుందంటే అప్లై అవుతుంది. అప్లై దగ్గర మనం స్టాండర్డ్ తీసుకుంటాం అండి. నేను 10,000 యూనిట్స్ మళ్ళీ 10,000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాను అనుకోండి, నా బడ్జెట్స్ నా స్టాండర్డ్స్ అవుతాయి, ఓకేనా. సో ఇక్కడ డిఫర్ అవుతున్నప్పుడు ఏం చేస్తాను నేను, సో దాని కంపారిటివ్గా మాట్లాడుకుంటే నేను ఏమవుతుందో దాన్ని నేను స్టాండర్డ్ అని అంటాను, ఓకే. అంటే నేను 10,000 యూనిట్స్ కాకుండా 8,000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేశాను, ఓకేనా. 8,000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేశాను. అప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ 10,000 యూనిట్స్కి అయిన దాన్ని నేను ఏం చేస్తానంటే రిలేటెడ్గా 8,000కి రిలేట్ చేసుకుంటాను. అంటే 10,000 10 lakh 1 lakh అయ్యి ఉంటే 8,000కి 80,000 అయ్యి ఉండాలి. అండ్ యాక్చువల్గా 90,000 అయింది అనుకోండి, అప్పుడు ఏంటి, నాకు ఎక్స్ట్రా కాస్ట్ అయినట్టు, ఓకేనా. దీన్ని నేను బడ్జెట్ అని అంటాను. 10,000కి 1 lakh అవ్వడం బడ్జెట్ నాకు. అండ్ అదే 8,000కి 800 అనేది ఏంటి, నేను అప్లికేషన్ చేశాను, బడ్జెట్ని నేను మార్చుకున్నాను, దాన్ని నేను స్టాండర్డ్ అని అంటాను. 90,000 అనేది ఏంటి, యాక్చువల్ అప్లికేషన్, ఓకేనండి. సి ఈ స్టాండర్డ్ కాస్టింగ్ అని ఏంటంటే ఇలా మనం స్టాండర్డ్స్ ప్రిపేర్ చేసుకుంటాం బడ్జెట్స్. ఈ బడ్జెట్స్ నుంచి ఈ యాక్చువల్స్ మనం ఆల్రెడీ మనం ఇంకర్ అయ్యేదాన్ని మనం యాక్చువల్స్ అంటాం. ఈ రెండింటి మధ్యలో వచ్చే డిఫరెన్స్ ఏమవుతుందంటే మనకి సమ్టైమ్స్ ఎక్కువ కాస్ట్ ఇంకర్ అయితే మనం వాటిని అడ్వర్స్ అని అంటాం, తక్కువ కాస్ట్ ఇంకర్ అవుతూ ఉంటే మనం వాటిని ఫేవరబుల్ అని అంటాం, ఓకేనండి. సో ఇలా మనకి డిఫరెన్స్ తెలుస్తుంది కాబట్టి ఎక్కువ కాస్ట్ అవుతుంది తక్కువ కాస్ట్ అవుతుందా అని కాస్ట్ని మనం కంట్రోల్ చేయగలం. స్టాండర్డ్ కాస్టింగ్ అనేది ఎందుకు ఈ పర్పస్ ఏంటంటే అంటే రిపోర్టింగ్ పర్పస్ కోసం యూజ్ చేస్తాను. అంటే ఏంటి, నేను స్టాండర్డ్స్ అంటే బడ్జెట్స్ వేసుకొని రిపోర్టింగ్లో ఉన్నాయి నాకు డాక్యుమెంట్స్, అండ్ యాక్చువల్స్ కూడా ఏం చేశాను, నేను డాక్యుమెంట్స్ పెట్టుకొని ఈ రెండింటిని నేను ఏం చేస్తున్నాను, కంపారిజన్ చేసుకుంటూ రిపోర్ట్ చేసుకుంటూ ఉన్నాను. అదే స్టాండర్డ్ కాస్టింగ్ యొక్క ఆబ్జెక్టివ్, ఓకేనండి. బడ్జెట్స్ వర్సెస్ యాక్చువల్స్ అనేది. అండ్ వేరియన్స్ అంటే ఏంటంటే డిఫరెన్స్, ఓకేనా. అండ్ ఎనీ అబ్నార్మల్ వేరియన్స్ ఏమైనా ఉందనుకోండి, అంటే కంపెనీ పాలసీస్, సరేలేండి రేపు మాట్లాడుకుందాం, ఇప్పటికే హెవీ అయిపోయి ఉంటుంది, రేపు కంటిన్యూ చేద్దాం. ఒక 5 minutes చెప్పుకొని స్టాండర్డ్ కాస్టింగ్ అంటే ఏంటో నెక్స్ట్ రేపు క్లబ్ చేద్దామండి, బ్యాచెస్ని గోల్డ్ బ్యాచ్ వాళ్ళని కూడా. సరే బాయ్. స్టాండర్డ్ కాస్టింగ్ అంటే చెప్పుకొని మళ్ళీ మనం స్టార్టింగ్ చెప్పుకుందాం.